ఆమేన్. క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము యోహాను వ్రాసిన సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. 8:29. నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఎవరి మాటలు? యేసయ్యనే అంటున్నాడు ప్రత్యక్షంగా. ఆయన ఈ లోకంలో మానవుడిగా మరి వచ్చి మానవులమైన మనము ఏ రీతిగా దేవునికి ఇష్టలుగా జీవించాలో ఆయన జీవించి మరి మనకు ముందు నడుస్తూ చూపించిన దేవుడు, దేవుని కుమారుడు. మరి మనం ఒక చిన్న అంశం స్టార్ట్ చేసుకున్నాము పోయిన వారంలో. పరిశుద్ధాత్ముడు ఎవరికి సహాయకుడు అంటే, మొదటిగా దేవుని అధికారంలో ఉన్నవారికి, అంటే దేవుని అధికారానికి మనం లోబడి ఉన్నవారికి కదా. ఆయన మన ప్రవర్తన ఎంతటి యందు అధికారం కలిగి ఉన్నప్పుడు మనం మన త్రోవలను ఆయన సరళం చేసే దేవుడుగా మనం చూసాం. అందుకే మన జీవితం అంతా మరి ఆయన అధికారంలోనే ఉండాలి. మనం మేము అనేకమైన అధికారాల కింద ఉన్న వాళ్ళమే ఒకప్పుడు కదా. అవును. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మని అధికారంలో మనం ఉన్నాం, దేవుని అధికారంలో. అలా ఉన్నందుకు మనం చూసాం కదా, 2 ప్రాముఖ్యమైన విషయాలను మనము మరి పాటించాలి. ఏంటది? నన్ను అడగక ఆలోచన చేయకూడదు అని చెప్పాడు దేవుడు వాక్యం ద్వారా. ఆయన నియమింపని, ఆత్మ నియమింపని సంధిని మనం చేసుకోవడానికి కాదు గనుక. అలా ఉండాలంటే మన ఆలోచనలు దేవుని అధికారంలో ఉన్నప్పుడు మనం ఆయన అధికారంలో ఉంటాం. నిజంగా ఆలోచనలతోనే మన పనులు స్టార్ట్ అవుతాయి కదా. అందుకనే మరి మన ఆలోచనలు ఆయనకు అప్పగించి ఆయన అధికారంలోకి మనం వెళ్ళినప్పుడు ఆయనకి ఇష్టంగా జీవించుతాము. ఆయన సహాయం మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. మరి ఈ రోజున మరి ఆయనకి నిజంగానే మరి ఇష్టంగా జీవించాలి అంటే ఎలాగా అనేది యేసయ్య మనకి చేసి చూపించాడు కదా. ఆయనకి ఎలాగా మనం తన తండ్రికి ఎట్లా ఇష్టంగా ఉన్నాడు అని తండ్రే సాక్ష్యం చెప్పేటట్లుగా మరి ఆయన ఉన్నాడు. ప్లస్ ఆయన చెప్పాడు ఈ మాటలు ఏమనండి, నేను ఆయనకి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. ఎంత అట్లా పక్కాగా చెప్పగలమా మనం కూడా? మరి మనకు తోడై ఉండాలని చాలా ఇష్టం. దేవుడికి ఇష్టమైన బిడ్డలంగా ఉండాలని మనకి ఎంతో ఇష్టమే ఉంది. మన ఇష్టమైతే ఉంది. కానీ మరి ఆ ఇష్టాన్ని మరి క్రియల్లోకి రావాలి అంటే, దేవుడు ఇష్టపడి ఉన్నాడు మనతో అనంటే, మనకు తోడై ఉన్నాడు అనంటే, మరి ఆయనకి ఇష్టమైన కార్యాన్ని మనం ఎల్లప్పుడూ చేసేవారంగా ఉండాలి. కార్యాలు చూస్తున్నాడు, మీ కార్యములు. మనం పోయిన తర్వాత మనతో వచ్చేటి ఏంటండి? మన కార్యములు మన వెంట వచ్చునంటే మన మాటలైతే లిఖించబడతాయి అన్నాడు పైన బుక్లో. ఆల్రెడీ అక్కడ రికార్డ్ అయిపోతుంటాయి. మీరు పలికిన వ్యర్థమైన ప్రతి మాట కూడా మరి అక్కడ రికార్డ్ అవుతుంది. మరి కాబట్టే మనం మాటల్లో, ఆలోచనల్లో, మన నడకలో మరి ఎంత జాగ్రత్తగా మనం అడుగులు వెయ్యాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలో మనకి నిజంగా మంచి ప్రవర్తన అంతా కూడా ఎక్కడి నుంచి వస్తాయా అంటే కేవలం వాక్యం నుంచే. చదివితే 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 ఒక్కొక్క మరి మనలో ఉన్న మైనస్ పాయింట్స్, ఏది చిన్నదో పెద్దదో వెంట్రుకవాసి కూడా అక్కడ మరి ఉండకుండా మనం సరి చేసుకుంటూ పోతేనే కదా మరి ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడేది.
పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉండాలి, సహాయం చెయ్యాలి అని మనకు అవసరం ఎంతోగా మనం అడుగుతుంటాం. ప్రార్థనలో కూడా మనకు అలాంటి అవసరాలు వస్తూ ఉంటాయి కూడా. కాబట్టి మరి ఆయనకి మనం ఎట్లా ఉండాలి అంటే ఆయనకి ఇష్టమైన వారంగా ఉండాలి. అది మనకు చాలా కష్టంగా కూడా ఉండొచ్చు కొన్ని కొన్ని విషయాలలో కదా. ఆయనకి ఇష్టమైంది మనకు కష్టంగా ఉండొచ్చు. కానీ ఆ ఆ కష్టాన్నే మనం ఏం చేయాలి? దాన్ని వదిలిపెట్టాలి. పోర్గో చేయాలి. మనం ఆ ఇష్టానికి మనం లోబడ్డప్పుడు, మన క్రియలను సరి చేసుకున్నప్పుడు, ఆయనకి ఇష్టమైన కార్యాలే మనం ఎప్పుడు చేసే బిడ్డలంగా ఉన్నప్పుడు ఆయన మనం ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టను అనే మాట ఉంది అక్కడ. అది మనము ప్రతిసారి మనం చూసుకుంటా పోవాలి. ఎలాగా మరి యేసయ్య అనే చెప్పారు కదా. యేసయ్య ఒక్కడైతే అవును మరి ఆయన దేవుడు కుమారుడు కదా. అందుకోసం ఆయన కార్యాలన్నీ అలాగా చేశాడు. దేవుడికి ఇష్టంగా ఉన్నాడని. మరి ఆయన ఒక్కడే ఉన్నాడా? మనుషులు ఎంతో మంది ఉన్నారు. మరి మన బైబిల్‌లో దేవునికి ఇష్టమైన బిడ్డలు, సాక్ష్యం పొందిన బిడ్డలు దేవుని ద్వారా. హ్మ్. కాబట్టే మరి మనం మన గురించి కూడా మనం చెప్పుకోవాలి. మరి దేవునికి ఇష్టమైందే నేను చేస్తున్నాను. అందుకే నాకు ఆయన తోడై ఉన్నాడనే ఆ ధైర్యం మనకెప్పుడు రావాలి. రావాలి. కాబట్టే మరి వాక్యం ద్వారానే మనకి ధైర్యం నేర్చుకోవడం, అనుసరించినప్పుడే. వాక్యాన్ని చదువుతా పోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనని ఆ వాక్యానికి కట్టుబడేలాగా, లోబడేలాగా, వాక్యానుసారమైన జీవితాన్ని మనకైనా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అర్థం కాకపోతే అర్థం చేపిచ్చే పరిశుద్ధాత్మ దేవుడు మనకి అందుబాటులో ప్రతిరోజు. మరి ఆయన లేకపోతే అసలు నువ్వు నేను ఒక్క చిన్న పని కూడా చెయ్యం. ఆత్మీయ రీతిగానే కాదు, మరి ఫిజికల్ గా కూడాను, మానసికంగా కూడాను, మన యొక్క సమస్తానికి కూడా ఆయన అధికారి. సమస్తానికి కూడా ఆయన మనకి మేలు చేసే దేవుడు, నడిపించే దేవుడు, తోడై ఉన్న దేవుడు. మనం ఏ పని చేయాలన్నా కూడా, ఇంటి పనులు, వంట పనులు, ఇంకా నీ డ్యూటీలు, ఏది కావాలన్నా సరే పరిశుద్ధాత్ముడు తోడు లేకుండా మనం ఏమీ చేయలేము అనేది మనం బాగా మరి అనుభవంలోకి వస్తున్నాము కదా. అందుకే మరి ఆయన యేసయ్యకు మత్తయి సువార్త మరి ఆయన యేసయ్యని తన కుమారుడిగా దేవుడు ప్రకటించుకుంటున్నాడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్న మాటలు దేవుని యొక్క స్వరం ఆకాశం నుండి వినిపించి ప్రజలందరికీ తెలియపరిచాడు తండ్రి. ఇటు కుమారుడు మరి అట్లాగే తనకిష్టమైన బిడ్డగా ఈ లోకంలో జీవించాడు. అందుకే మనల్ని కూడా ఆ తండ్రితో మరి మనం పోగొట్టుకున్న ఆ కుమారత్వాన్ని మనకివ్వడానికే ఈ లోకంలో ఆయన తండ్రికి మరి మరి ఏమైతే లోకమంతటి కొరకు ఏం చెయ్యాలనేది మరి కొడుకు కన్య తెలిపిన దేవుడుగా అన్ని విషయాలలో దేవుడు ఎలా ఉట్టిగా పంపలేదుగా. మరి మత్తయి సువార్త 3:17లో చూస్తే దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును. మనకు కూడా కావాలి కొలత లేకుండా ఆత్మ ఉంటేనే ఎంతగా మనం ఆ ఆత్మని మనం కోరుకుంటామో అంతగా పరిశుద్ధాత్ముడు మనకి తోడై ఉంటాడు. అప్పుడే మనము ఆయన చెప్పిన మన కార్యాలన్నీ కూడా మనం చేయగలుగుతాం. మనకిచ్చిన బాధ్యతలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి బాధ్యతలు అనేటివి ఉన్నాయి. నాకే బాధ్యత లేదనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు. ఏదొక్క బాధ్యత లేకుండా మనిషి, కానీ బాధ్యతలు తీసుకునే మంచి హృదయం కావాలా మరి. నేనే ఎందుకు చేయాలి, నాకే ఎందుకు ఇవి అని అనకుండా మనకిచ్చిన బాధ్యత సంతోషంగా మరి దేవుడు సంతోషించాలంటే ఇక్కడ ఆయన ఇష్టమైన వారంగా జీవించినప్పుడే కదా. ఆయనకి ఇష్టమైన వారంగా జీవించినప్పుడు మనకు ఆయన తోడై ఉంటాడు. మరి ఆయన మనతో ఉంటాడు. మనం చేయలేని కార్యం, కష్టమైన కార్యాన్ని మన ద్వారానే ఆయన చేయించుకుంటాడు. ఆయన మన ద్వారానే మహిమపరుచుకుంటాడు. తన నామాన్ని ఆయన సంతోషిస్తాడు. అట్లా ఆయనకి ఇష్టమైన బిడలంగా ఉండాలంటే ఒకటిగా మనం ఆయన చిత్తమును నెరవేర్చే వారంగా ఉండాలి ఎల్లప్పుడు. మరి అవును, ఆయన చిత్తము నెరవేర్చే వారంగా అంటే యేసయ్యనే ఇక మనం చూడాలి.
ఎవరిని మనుషుల్ని కంటే కూడా యేసయ్య ఉన్నాడు. మరి మొదటిగా సిలువ బలి యాగము ఆయనకి ఆఖరికి మానవ శరీరంలో ఉండి ఆయన బలహీనతని గ్రహించాడు. మరి ఆత్మ సిద్ధమే కానీ మరి శరీరమే బలహీనము, ప్రార్థించండి అని ప్రక్కనున్న వాళ్ళకి శిష్యులకి చెప్పారు. కాబట్టి మరి అయినప్పటికీ ఇది నీకు ఇష్టమై నా యొద్ద నుండి ఈ గిన్నె తొలగించడానికి అని ప్రార్థన మొదలుపెట్టి మళ్ళీ వెంటనే నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించునుగా కానీ ఆ గిన్నె ఏదైతే తండ్రి తనకి ఇచ్చాడో దానిని అంగీకరించాడు. అవును, ఆయన గురించిన ప్రవచనాలన్నీ మరి నెరవేర్చుకుంటూ ఒకటి ఒకటిగా మళ్ళీ వాళ్ళకి చెప్పి కూడా ఆయన పునరుద్ధానుడైన అదే రోజున కనబడి మరి ఎమ్మాయి మార్గంలో వెళ్ళే వాళ్ళతో పాటు మూడో వ్యక్తిగా నడుస్తూ బైబిల్లో ఆయన గురించిన ప్రవచనాలన్నీ చెప్పుకుంటా మీరు ఇంకా గ్రహించలేదా, నేను వచ్చాను, నేను ఆయన చిత్తాన్ని నెరవేర్చాను అనేటివి ఆయన గురించి రాయబడిన మరి అట్లాగే ఒక్కొక్కటి విషయంలో కూడా నిన్ను గురించి నన్ను గురించి కూడా దేవుడికి ఏదైతే ప్రణాళిక వేశాడో అది మనం కూడా నెరవేర్చడానికి మన ఆహాలు అడ్డొస్తాయి, మనకి శ్రమలు అడ్డొస్తాయి, మనకి ఇంకా కోపాలు అడ్డొస్తాయి, శరీర కార్యాలు అడ్డొస్తున్నాయి. మరి వీటన్నిటిని కూడాను మనము జయించుకుంటూనే ఆయనకి ఇష్టమైన బిడ్డలంగా, అందుకే యేసయ్యను చూడమంటున్నాం. మన యొక్క పరుగు పందెమును ముగించాలంటే మనుషులను కాదు గాని యేసయ్యను. అంతేనా? మరి మనుషులు కూడా ఉన్నారు ఆయన ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారుగా, మరి ఉద్దేశాలను నెరవేర్చిన వారుగా వాళ్ళని కూడా మన ముందు ఉంచాడు బైబిల్లో పెట్టి. కాబట్టి వాళ్ళు మానవులే. మరి వాళ్ళు చేయగలిగినప్పుడు నేనెందుకు మరి ఆయన్ని ఇష్టపడే తండ్రిగా నన్ను నేను ఆయనకి ఎందుకు అర్పించుకోలేను అని మనలో అది కలిగి మనం కూడా మరి దేవుని చిత్తము నెరవేర్చే వారంగా యేసయ్య తన ప్రాణాన్ని మరి బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా తన రక్తమును చిందించి మరి ప్రాణాన్ని సమర్పించి తండ్రికి ఇష్టాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. అవును, మరి ఈ లోకంలో తండ్రికి ఎంతగా ఇష్టమైన వ్యక్తిగా మరి అంటే సంపూర్ణ విధేయత అంటే ఇక ఆయన, తగ్గింపు అంటే ఇంకా యేసయ్యకి మించిన వాళ్ళు ఎవరు లేరు. ప్రేమ అంటే కూడా అంతే. మరి ఆయన ప్రేమ శత్రువుల్ని ఎలాగ ప్రేమించుకుంటూ ఆయన బోధ ఏదైతే చేశాడో అది సిలువలో ప్రాక్టికల్ గా చూపించాడు. ఎన్నోసార్లు ఆజ్ఞలని 2 ఆజ్ఞలుగా చేసి షార్ట్ లో మనకి దేవుణ్ణి నెక్స్ట్ నిన్ను వరిని పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. ఆ ప్రేమ మనలోకి రావాలంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి. మనకి లేకపోతే మన మనుషుల మానవ ప్రేమే మనకు ఉంటది. వాళ్ళు మన ఇంటికి వస్తే మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళు మనకి ఏదైనా చేస్తే మనం ఏదైనా చేస్తాం, వాళ్ళు మనతో మాట్లాడితే మనం ఇది మన ప్రేమ. సో మన ప్రేమలు, మానవ ప్రేమలు అది ఎలాంటివంటే జస్ట్ ఆ టైంకి టైం బీయింగ్లీ ప్రేమ, తర్వాత లేదు. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ డెఫినేషన్ మనం చాలాసార్లు బైహార్ట్ చేసినాం. మరి దాన్ని మనం ప్రాక్టీస్ లో పెట్టుకుంటూనే మరి ఒక్కొక్కటి ప్రతిరోజు కూడాను ఈ ప్రేమ డెఫినేషన్ మీరు ప్రార్థనలో చెప్పుకోవాలి. అప్పుడే మనకి ఆ రోజు రిమైండింగ్ లాగా, అవును నేను డంబంగా ఉండకూడదు, అవును నేను మనసులో ఏం పెట్టుకోకూడదు ఎవరి మీద, ఇవన్నీ ఎందుకు ఎప్పుడు వస్తాయి? దీర్ఘకాలం సహించునని మనం రోజు పలుకుతుంటే మనకి ఇక నేను చెయ్యను, ఇక నేను ఉండను అనే మాటలు వస్తాయా? రావు. అవి రాకుండా మనము ఈ మాట, అందుకనే డెఫినేషన్ 10 సార్లు ఎప్పుడెప్పుడు చెప్పేది మనది ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు. అందుకే ముందు కంటలు పెడితే ఈ 15 క్వాలిటీస్ మనలో ఉన్నప్పుడే మనలో ఆ ప్రేమ నిలుస్తున్నట్టు. అప్పుడే మనం మనసులో పెట్టుకోము, ఎవరేమన్నా అన్నా కూడా అక్కడే మర్చిపోతాం, క్షమిస్తాము, దీర్ఘకాలం సహిస్తాము.
దయ కూడా మళ్ళీ వాళ్ళ ఎడల మనం చూపిస్తాం. మరి ఇవన్నీ లక్షణాలు కలిగితేనే ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. మరి అట్టి ప్రేమ యేసయ్య నీ పట్ల నా పట్ల ఇంకా చూపిస్తూనే ఉన్నాడు. మరి ఆయనని మనం ఎన్ని చేసినా, మనం ప్రార్థన చేయకపోయినా, మనం కరెక్ట్ గా భక్తిలో నడవకపోయినా, మనం పరిశుద్ధంగా జీవించకపోయినా కూడా ఆయన మనకి ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమిస్తున్నాడు. అంటే ఇక మనం ఇట్లా ఉండొచ్చానా? ఎట్లా ఉంటే అట్లా ఆయన ప్రేమిస్తున్నాడు కదా! కరెక్టే. ఇప్పుడు ప్రేమిస్తున్నాడు. మరి నువ్వు ఆ ప్రేమతో గనక లేకపోతే ఒక రోజు మనం నిలబడతాం అక్కడ న్యాయపీఠం ఎదుట. అది ఉంది మరి. ఇంకా ఆ రోజు మనం ఏం చెప్పడానికి ఉంటదా? ఇవన్నీ మనం నేర్చుకుని, మనం ప్రాక్టికల్‌గా ఇక్కడున్నప్పుడే మన కనీసం అందుకనే మన ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు, ఒక భర్త, ఒక పిల్లలు, భార్య మరి ఇవన్నీ కూడా సంబంధాలు పెట్టాడు. ఎందుకంటే మనం దేవుని ప్రేమ కలిగి మనం ఒకరినొకరం మన కుటుంబాన్ని ప్రేమించుకుంటే సంఘంలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తాం. అప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తాం. సో ఇట్టి ప్రేమని మనలో నుంచి ఆ బయలుపరచబడడానికి. కాబట్టి ఆయన చిత్తం నెరవేర్చాలంటే మరి ఆయనలో ఉన్న తగ్గింపు మనకున్నదా? ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయన తండ్రితో ఎలాగ ప్రార్థన చేసుకుంటూ మరి తండ్రిని తను ప్రత్యక్ష పరిచయ కుమారుడుగా మనకు కనబడుతున్నాడు. అట్లాగే మనం కూడాను దావీదుని చూద్దాము. ఆయన మానవుడుగానే మరి ఎంతో కుటుంబంలో అందరికంటే చిన్నవాడుగా ఉన్నప్పటికీ దేవుని ఎడల తనకున్న ఆ ప్రేమ, భక్తి, భయము ఇవన్నీ కూడాను చిన్నప్పటి నుంచి ఆయనకి అలవాటయ్యి మరి దేవునికి దగ్గరయ్యాడు. సో ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి రాజరికంలో ఉన్న సౌలును కూడా పక్కన పెట్టి మరి బాలుడైన దావీదుని మరి ఆయన కోరుకోవటంలో మరి ఆయన ఎంతగా మరి అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతనిని గురించి సాక్ష్యం పలకడం మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయము 22వ వచనంలో మరి యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని మరి దావీదుని గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని అక్కడ మనం ఇక్కడ వాళ్ళు రాయడాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. సో ఆ రీతిగా మరి దావీదు ప్రతి విషయానికి కూడా మరి తండ్రికి ఎంత లోబడ్డాడు దేవునికి. మరి యథార్థమైన ప్రవర్తన ఆయన కలిగి ఉన్నాడు. మరి విరిగిన మనస్సు ఆయనకు వచ్చింది. మరి అలాంటి పశ్చాత్తాప ప్రార్థన ఆయన చేశాడు. ప్రతి విషయంలో మరి దావీదుని ఆయన మరి నా ఉద్దేశంలో నెరవేర్చువాడని, నాకు ఇష్టానుసారుడైన మనుషుడని మరి చెప్పగలిగిన అంతగా మరి దావీదు ఎదిగాడు గనుక మరి నిజంగా ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఆ ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనలో మనలో ఎంతవరకు మరి ఇలాంటి తగ్గింపు, యథార్థ హృదయము, దేవునికి ఇష్టమైన బిడ్డలంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. దేవునికి ఎప్పుడైతే ఇష్టలంగా ఉంటామో మనుషులకి కష్టంగానే ఉంటదండి. వాళ్ళు మనల్ని ఒకవేళ ఇష్టపడకపోవచ్చు కూడా, వాళ్ళు మనల్ని ద్వేషించొచ్చు, అది కూడా ఉంది. అవును, మామూలుగా లోకస్తులు నిన్ను ఎన్నైనా నిందలు పెట్టొచ్చు, లేకపోతే మనల్ని ఇష్టపడపోవచ్చు, దూరంగా ఉంచొచ్చు, మరి ఏదైనా కావచ్చు గాక. అప్పుడు మన హృదయం ఎలా ఉంటది? విరిగి నలిగి అక్కడ యేసయ్య మరి అంటున్నాడు, విరిగి నలిగిన హృదయం దగ్గర ఆయన నివసించే దేవుడు. సో మనము విరగాలి, నలగాలి, మరి దేవునికి ఇష్టమైన బిడ్డలంగా మరి ఉండాలి. అప్పుడే ఆయనకి ప్రీతికరమైన బిడ్డలంగా మనం జీవించవచ్చు ఈ లోకంలో. కాబట్టి మన ఇష్టం కాదు, మనుషుల ఇష్టం కాదు, కేవలం దేవుని ఇష్టాన్ని మనము లెక్కలోకి తీసుకున్నప్పుడే మనము మనకి ఏదొచ్చినా కూడా అప్పుడు మనం బాధపడం. ఇది దేవుని ఇష్టం, ఇది దేవుని చిత్తం, మనం ఇది చెయ్యాలి. అవును, ఆయన పరిశుద్ధంగా ఉండమన్నాడు, నేను ఉండాలి అంతే. ఆయన విధేయుడుగా మరి ఆయన మనకు చేసి చూపించాడు. మనం అట్టి తగ్గింపు కలిగి, ప్రార్థన కలిగి, పరిశుద్ధత కలిగి మరి లోకస్తులకు మనం ఒకవేళ అక్కడ విరోధులంగా అవ్వచ్చు కూడా, కానీ పర్వాలేదు. మరి దేవుడికి ఇష్టమైన బిడ్డలంగా ఉన్నప్పుడు మన హృదయాలలో ఆయన నివాసం ఉండి మనం దేవునికి ఇష్టమైన బిడ్డలంగా ఉండడానికి మనకి ఈ లోకంలో
ఒక అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. మరి ఇంకా ఎలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు? మరి దావీదుకి ఎన్ని సహాయాలు వచ్చినాయండి. ఎలాగ యుద్ధం చేయాలి, ఎల్లాలా వద్దా, విజయాలు ఇవ్వాలన్నా, ఆయనకి తోడై ఉండాలన్నా, ఆయనతో నడవాలన్నా, మరి ఆయన గొప్పగా ప్రతి పేరు ప్రతిష్టలు ఇవ్వాలన్నా, ఇవన్నిటికీ కూడాను దేవునికి ఎప్పుడైతే ఇష్టడుగా ఉన్నాడో అప్పుడే పరిశుద్ధాత్ముడు కూడా ఆయనకి తోడై నడిపించాడు. మనల్ని కూడా ప్రతిరోజు పరిశుద్ధాత్ముడు నడిపించాలంటే మనము దేవునికి మరి ఇష్టమైన బిడ్డలంగా ఉన్నప్పుడే. రెండవదిగా మరి దేవునితో సన్నిహిత సహవాసం లేకుండా మనం ఆయనకి ఇష్టలంగా ఉండలేం కదా. అవును, ఆయనకి ఇష్టలంగా ఉండాలి, అప్పుడే ఆయన తోడై ఉంటాడు. ఆయనకి ఇష్టలంగా ఉండాలంటే రెండవది ఆయనతో నిత్యము సహవాసం. మరి ఫ్రెండ్షిప్ ఎలా చేస్తారు? ఒకళ్ళకి ఇష్టమైంది అని అంటే ఒక రోజు కూడా గ్యాప్ లేకుండా ఒక ఫ్రెండ్స్ తప్పకుండా కలుసుకుంటారు, తప్పకుండా మాట్లాడుకుంటారు, తప్పకుండా ఉన్న సత్యాలని తన హృదయాలలోనే పంచుకుంటారు. మరి స్నేహితులతోనే ఎక్కువ మనము ఏది ఉన్నా కానీ ఫ్రీగా చెప్పుకుంటాము. ఆ సహవాసం అది. అట్లాగే దేవుడితో సహవాసం. మరి ఆయనతో సహవసించిన మరి వ్యక్తులు ఉన్నారు బైబిల్లో. మరి హనోకున్నాడు, ఆయనకి కుటుంబం ఉన్నది, బాధ్యతలు ఉన్నాయి. మరి 300 ఏండ్లు ఆయన దేవునితో నడిచాడు. అందుకే మరణాన్ని చూడకుండా నడుచుకుంటూ పరలోకం వెళ్ళాడు. మరి ఆయన ముందు పెట్టుకోవాలి. ఇంకా మరణాన్ని చూడకుండా దేవునితో నడిచిన వ్యక్తులు ఇంకెంత మంది భక్తులు ఉన్నారో మనకు తెలుసు పేర్లన్నీ కూడా. మరి వీరందరూ కూడాను ఎలాగ క్రమం తప్పకుండా దేవునితో నడవటం అయిందో, మరి ఇప్పుడు నువ్వు నేను ఉన్నామంటే ఏ రోజు గ్యాప్ లేకుండా ఆయనతో మనం సహవాసంలో ఉంటున్నాము అంటానికి ఏంటి రుజువు? వాక్యము, ప్రార్థన. వాక్యమే యేసయ్య. మరి యేసయ్యతో నడవడం అంటే రోజు ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూనే, ప్రార్థనలో ప్రార్థించుకుంటూనే తండ్రితో మనకి ఇచ్చినాడు కుమారత్వాన్ని. మరి దాన్ని నిలుపుకోవాలి కదా మనం కుమారులంగా. మరి తండ్రిని చూడకుండా, తండ్రితో మాటలు లేకుండా, ఆయనతో సహవాసం లేకుండా మరి మనం ఏం చేస్తాం? ఆదాము అబలంగా ఎల్లగొట్టబడతాం, అంతే కదా. మరి వాళ్ళు ఆ సహవాసాన్ని దేవుడు ఇచ్చాడు, కానీ వాళ్ళు దాన్ని నిలుపుకోలేకపోయారు. మరి మనం కూడా అనేక సార్లు మరి ఆయనకు దూరం అయ్యే పరిస్థితులలో వెళ్ళిపోవటం జరుగుతుంటది. కనుకనే మరి తప్పిపోయిన కుమారుడుగా కనుక వెళ్ళిపోయినట్టుగా నువ్వు నేను మరి ఆయన సహవాసంలో నుంచి వెళ్ళిపోతూ ఉంటే మరి చాలా కష్టం. కాబట్టి మరి సహవాసంలో లేకుండా ఉన్నప్పుడు ఆయనకి ఎలాగ ఇష్టలై ఉంటాం? అందుకనే మరి మనము ఇంకా మానవుడిగా చూడాలంటే యేసయ్య 12 మంది శిష్యులు కదా, అందులో ఒక్కడు మాత్రం చాలా చాలా క్లోజ్ గా ఉన్నాడు. ఆయన మరి ఆయన హృదయానికి ఆనుకొని అంతటి సహవాసం కలిగిన 12 మందిలో ఒక్కడు అంతగా ప్రేమించాడు దేవుణ్ణి, యేసయ్యని. అందుకే ఆయనకి బహు ఇష్టుడయ్యాడు. చాలా మరి తను ప్రేమించిన శిష్యుడు అని కూడా తను రాసుకుంటాడు కదా. అవును, యేసయ్య అందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ ఈయనను ఎందుకంత పర్టికులర్ గా అంటే ఆయన అంత దగ్గరికి వెళ్ళగలిగాడు. మనం ఎంత దగ్గరగా మరి ప్రభువుకు దగ్గరగా ఉంటామో, వాక్యానికి దగ్గరగా ఉంటామో, పరిశుద్ధతకి దగ్గర ఉంటామో, మరి వినయానికి, విధేయతకు, అన్ని విషయాలలో మనం ఆయనకి దగ్గరగా ఉన్నప్పుడే మరి ఆయన మర్మాలు మనకు బయలుపరచబడతాయి. ఇప్పుడు ఆయన ఎంతగా క్లోజ్ గా ఉన్నప్పుడు మానవుడిగా యోహాను బాధ్యత, తల్లి బాధ్యత ఆయన తమ్ముళ్ళకి ఇవ్వలేదు సుమా, యోహానికి ఇచ్చాడు. ఈమెని ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని వాళ్ళిద్దరిని మరి అంత నమ్మాడు యేసయ్య. మరి మనల్ని కూడా అంత నమ్ముతున్నాడా? బాధ్యతగా మనకి అవును కొన్ని బాధ్యతలు ఇస్తాడు. ఆ బాధ్యతలు నమ్మే ఇచ్చాడు, కానీ మనమెంత మరి నమ్మకంగా ఆయనకి తిరిగి బాధ్యత నెరవేర్చిన బిడలంగా ఉంటేనే ఆయనకి ఇష్టలమై ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళంగా ఉంటాము. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలంటే మరి ఇప్పుడు ఆ యోహానుని ఎన్నో కష్టాలు వచ్చినాయి ఆయనకి. శిష్యులందరూ హతసాక్షులు అవుతున్నారు.
కానీ ఈయనకు మాత్రం హతసాక్షి మరణం రాలేదు. ఆయన అంటాడు కూడా పేతురు గారు, ఈయన సంగతి ఏంటి అని అంటే, ఆయన నేను వచ్చే వరకు ఉండడం అది నాకు ఇష్టమైతే నీకెందుకు, నువ్వు నన్ను వెంబడించా అంటాడు కదా. అట్లాగే మరి ఆయన వచ్చే వరకు ఈయన ఉన్నాడా అంటే ఆయన చావడా ఇక అనుకున్నారు ఎవరు, శిష్యులే. ఓ మళ్ళీ యేసయ్య వస్తాడు, అప్పటి వరకు ఆయన బతికే ఉన్నాడు. ఇప్పుడు బతికున్నాడా, లేడు. బతికుని ఈ ఈ ఈ శరీరాన్ని వదిలేడేమో, కానీ ఎలా బతికున్నాడు యోహాను ఈ రోజున? ప్రకటన గ్రంథం అంటే ఏంటో మనకి అర్థం కాని గ్రంథం లాగా అనిపించిన, ఇప్పుడు మనకు కొంచెం కొంచెం పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి మన గ్రహింపునిస్తా ఉన్నాడు. నిజంగా మరి ప్రకటన గ్రంథంలో ఉన్న యొక్క యేసయ్య రూపుని మరి ఆయన పరలోక వైభవాన్ని దృష్టించడానికి, మనకు తెలపడానికి, ఈ రోజున మనం పరలోకం అంటే ఏంటో తెలుసుకుంటున్నాము అంటే యోహాన్ బతికున్నాడనేగా. ఆయన రాసిన వాక్యాలు జీవవాక్యం, ఇది జీవించుచున్న సత్యమైన వాక్యం ఇది. సో ఈ వాక్యాల్లో ఎవరు రాశారు? పరిశుద్ధాత్మ దేవుడే. కానీ ఎవరికి తోడున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇవి రాయడానికి? ఆయనకి ఇష్టమైన యోహానికి తోడున్నాడు. అట్లాగే ఇప్పుడు రాయబడిన గ్రంథాలన్నీ, ప్రవక్తలందరూ అందరూ ఆయనకి ఇష్టలే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి అవి రాయడం జరిగింది. మరి మనం కూడాను ఈ రోజున అవన్నీ కూడా జీవ గ్రంథము, మన గ్రంథము, వాక్యము, మాట్లాడే మాటలు, సజీవమైన మాటలు. మరి అవి ఏమేమి భూమి ఆకాశాలు గతించినా గాని నా మాటలు గతించవు అన్నాడు దేవుడు. కనుకనే మరి అట్టి పర్మనెంట్ గా నిలబడ్డ ఆ వాక్యము దేవుడు మరి మనకు తోడై ఉన్నాడని, ఆ వాక్యంతో మనకి ఎంత సన్నిహిత సంబంధం పెట్టుకుంటే అంతగా నీకు నాకు దేవుడు అర్థమవుతాడు. ఆయనతో సహవాసంలో మనం పక్క నిలబడగలుగుతాం. అంత దగ్గర స్నేహంతోనే యోహానికి మరి పరలోక దర్శనాలని, యేసయ్యే రాజులకు రాజు అని, ఆయన ఇక ప్రభు అని, రెండవ రాకడను గూర్చిన మర్మాలు, పరలోక మర్మాలు ఇవన్నీ కూడాను బయలుపరచడానికి ఆయన అంత సన్నిహితంగా క్లోజ్ గా దేవునితో గడిపాడు. గనుకనే మరి మనం కూడాను మరి మనకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయంలో తోడై ఉండి నడిపించడానికి మనం వాక్యంతో, ప్రార్థనతో మన నడక వాక్యానుసారమైన కేవలం చదవడం అంటే చదవడం, చదివేసి బుక్ మూసేయడం కాకుండా అది దాన్ని గ్రహించుకొని జ్ఞాపకం ఉంచుకోవడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్లస్ మనల్ని వాక్యాన్ని అనుసరించి నడిచే నడకను కూడా మనకి ఆ విధేయతను, ఆ ఓర్పు, సహనాలు ఇవన్నీ కూడాను మనలో ఒక్కొక్కటిగా మరి మనం ఆత్మ ఫలము ఫలించాలంటే ఆత్మ లేకుండా ఎలా ఫలిస్తాం? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మరి సన్నిహితంగా మనం ఎంతవరకు ఆయనతో ఉంటామో అప్పుడే గాని. మూడవదిగా మరి విశ్వాసం లేకుండా మరి దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఉందిగా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. అవును, ఈ విశ్వాసమే మనకి బిగినింగ్ నుంచి మన జీవితంలో విశ్వాసం అనేది వస్తేనే అసలు మన దేవుణ్ణి నమ్మినట్టే. ఆ విశ్వాసం లేకపోతే, ఇప్పుడు ఒక వ్యక్తి మీద మనకి నమ్మకం కుదరాలంటే ఆ వ్యక్తినికి ఎన్నో విషయాలు చెప్పుకుంటాం. ఎందుకు? నమ్మినాం గనుక. ఆ వ్యక్తి మన విషయాలను గురించి ఎక్కడ బయట పెట్టే వ్యక్తి కాదని, లేకపోతే విని మనకి ఏదో ఒక సహాయం చేసే వ్యక్తి అని, మరి మనల్ని ఓదార్చడానికో, మనల్ని ఆదరించడానికో ఆ వ్యక్తిని స్నేహించినప్పుడు ఆ వ్యక్తి ద్వారా మనం ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి చెప్పుకుంటుంటాం. అక్కడ మనకి చాలా రిలీఫ్ వస్తుంది కూడా. కాబట్టి అంతకంటే మించిన దేవుడు యేసయ్య మనకెదురుగుండా మరి తన ప్రాణాన్ని పెట్టి, తన వాగ్దానాలు ఇచ్చి, తన రాజ్యంలో చేర్చుకోవడానికి మార్గాన్ని చూపి, ఇన్ని చేసిన యేసయ్యకు మనం నమ్ముతున్నామా? నమ్ముతున్నాము అంటాము. కానీ ఒక సమయం వచ్చినప్పుడు అవునా కాదా, జరుగుతుందా లేదా, వస్తుందా రాదా, ఇలాంటి రెండు సందిగ్ధంలో మనం ఉండకూడదు. అంతే. ఆయననే మనం నమ్మాము గనుక ఇంక ఆయన ఏం చేసినా ఆయనే అనాలి.
ఆయన నీట ముంచిన పాల ముంచిన అంటారు కదా మామూలు మాటల్లో. కానీ ఆయన అలాగా మనల్ని మోసం చేసే దేవుడైతే ఎప్పుడు కాదు. నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టే మరి మనకు తెలిసిన వ్యక్తులు మనం చూస్తే నోవహు మనకు బాగా తెలుసు కదా. మరి నోవహ్ గారు ఎలాగా తన విశ్వాసంలో అది వరకు చూడని సంగతులు, ఆయనకి అసలు వర్షం అంటే ఏంటో తెలియదు అప్పుడు. కానీ వర్షము, జలపాతము, జల ప్రళయం అంటే అసలు ఎలా ఉంటుందో కూడా ఆయనకు తెలియదు ఊహించుకోవడానికి. కానీ ఓడ చెయ్యి, నిన్ను నీ కుటుంబాన్ని ప్లస్ ఆయన సృష్టించిన అన్ని జంతు వర్గం అన్నిటినీ కూడాను మరి ఆయన ఇలా చేయాలి అలా చేయాలన్నప్పుడు మరి ఆయన ఎంత కష్టపడి ఆ ఓడను నిర్మించడానికి తన బిడ్డలతోనే మరి ఎన్నో నిందలు పడుతూ కూడా దేవుడు చెప్పిన దాన్ని మరి విశ్వాసంతో నమ్మాడు కనుకనే మరి ఆ ఓడ చేయడమైంది. ఇంకా ఆయన కుటుంబం తప్ప వేరే వాళ్ళు ఎవరు రక్షించబడలేదు. ఆదిలో ఆది ఆ ఆదాము అవ్వల ద్వారా సృష్టి అయితే ప్రారంభించబడింది. కానీ వాళ్ళతో ప్రారంభించబడిన సృష్టి అంతటిని కూడా దేవుడు కోపంతో ఏం చేశాడు, మొత్తం జల ప్రళయంలో ముంచేసి మరి ఒక్కడే నోవహు నీతిమంతుడుగా భూమి మీద ఆయనకు కనబడ్డాడు, నమ్మకస్తుడుగా కనబడ్డాడు, తన యందు విశ్వాసం ఉంచిన వాడిగా కనబడ్డాడు. కాబట్టే మరి ఆయన ద్వారా ఒక నూతన సృష్టి. మళ్ళీ మనమందరం కూడా ఎవరి సంతానము అని అంటే ఆదాం సంతానం అంటాము, కరెక్టే. కానీ ఆదాం సంతానం యాక్చువల్గా మనం నోవహు సంతానం. మరి అక్కడి నుంచి మానవుడిని మళ్ళీ ఆయన వృద్ధి చేశాడు, అభివృద్ధి పరిచాడు. కాబట్టి మరి ఇప్పుడు ఆయనని మనం జ్ఞాపకం చేసుకొని ఎంతగా మరి ఆ తెలియని, ఇప్పుడు మనకు వర్షం అంటే ఏంటో తెలుసు, వరదలంటే ఏంటో తెలుసు, అవన్నీ తెలుసు మనకు. ఆయనకి అప్పుడు అసలు చూడలేదు కూడాను, భూమి మీద వర్షమే పడలేదు అంతవరకు. అయినా సరే ఆయన అంత నమ్మాడు అంటే మరి మనం అన్ని చూసి కూడా, చూడక నమ్మిన వారు ధన్యులని అక్కడ రాయబడి ఉంది. మనం చూసి కూడా నమ్మలేకపోతున్నాం అంటే మరి మనకేంటి మన సంగతి. కాబట్టి మరి ఇంత చదివి ఇంత వాక్యం తెలిసి ఇంతగా మనం ఉండి కూడా కొన్నిసార్లు మరి మనం పడిపోయే బిడ్డలంగా ఆ విశ్వాసంలో స్థిరంగా ఉండకుండా ఉంటున్నాం గనక ఆయనకి ఇష్టలైన వారంగా లేకపోతున్నాము. ఇంకొకటి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని సమయాల్లో మరి సహాయం చేయాలంటే మరి మనం ఆయనకి ఎంతగానో మరి విశ్వసించినప్పుడే ఈ సృష్టిలో మరి ఒక్క వ్యక్తిని దేవుడిచ్చిన సాక్ష్యం అది. అట్లాగే అబ్రహాం గారు. ఇక విశ్వాసం అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరయ్యా అంటే అబ్రహాం గారే కదా. మౌను ఆయనే విశ్వాసులకు తండ్రిగా మరి ఇప్పుడు మనకు తండ్రి, మనం విశ్వసించాం యేసయ్యని దేవుడుగా మరి ఆ అబ్రహాం గారి ద్వారానే. కాబట్టి మన పితరుడు అబ్రహామే. కాబట్టి మనము ఆయనలాగా ఆశీర్వదించబడిన వ్యక్తులంగా, మరి ఆయన స్నేహితుడు కూడా అన్నాడు అబ్రహాముని, నా స్నేహితుడితో నేను చెప్పకుందునా అని. కొన్ని విషయాలు మనకి గ్రహింపుకు రావడానికి దేవుడు మనకు ఎంత క్లోజ్ గా ఉంటే మనకు కొన్ని బయలుపరుస్తూ ఉంటాడు సత్యాలు. కాబట్టి మరి అంతగా మన ఆయనకి ఇష్టమైన బిడ్డలంగా జీవించడానికి మనకు ముందున్నాయి. మన మరి అబ్రహాముని చూసి ఆయన ఏ రీతిగా మరి ఇష్టమైన బిడ్డగా జీవించగలిగాడు. మరి దేవుడు అప్పటికీ కూడా మరి 100 సంవత్సరాలు అయిపోయినప్పుడే కొడుకునిచ్చాడు. మరి ఆ కొడుకు కాస్త పెరిగి 14, 15 సంవత్సరాలు వచ్చినప్పుడేమో ఒక పరీక్ష పెట్టాడు. అసలు ఆయన వయసు మరి అప్పటికి 100 చిల్లర కదా, 114, 115 వచ్చినప్పుడు అప్పుడు ఆయనకు ఒక పరీక్ష. సో విశ్వాసంలో మెట్టుమెట్టుగా ఎదగడానికి ఏ రీతిగా అయితే మనము మన తరగతుల్లో ఒక్కొక్క తరగతి ఒక్కొక్క సంవత్సరంలో ఇంకొక క్లాస్కి వెళ్ళాలి, పై క్లాస్ కంటే పరీక్షలు తప్పవు కదా. ఏదైనా కానీ గాక, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చినా సరే, డాక్టరేట్కి వచ్చినా సరే, ఇంకా మరి ఏది చదివినా సరే దానికి ముందు మనకి ఒక పరీక్ష కంపల్సరీ. లోకస్తులే సర్టిఫికెట్ ఇవ్వాలంటే, అది మనం గెలవాలంటే పరీక్ష రాయాలి. ఆత్మీయంగా కూడా సేమ్ థింగ్. మనకు కూడా పరీక్షలు రాక తప్పవు, వస్తాయి. వచ్చినప్పుడే మరి
మరి ఎలాగా అబ్రహాం గారు తనకెంత ప్రియమైన కుమారుణ్ణి ఇవ్వటం అంటే మనకి మన పిల్లల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇవాళ ఈ రాత్రికి నువ్వు నీ బిడ్డనంటే మనం తెల్లారి పొద్దున కల్లా సిద్ధపడతామా? అది మనం ఆలోచించుకుంటే ఎంత కష్టమో, ఎంత కష్టమో. కానీ దేవుడు ఎట్లాగైనా నా కొడుకుని నాకు ఇస్తాడని కిందనే ఆ పనోళ్ళకి చెప్తాడు. మేమిద్దరం వెళ్ళి పైన దేవుడిని ఆరాధించి మళ్ళీ మేము వస్తాం ఇక్కడికి అనే మాట ఆయనకు వచ్చింది. అట్టి విశ్వాసం మరి ఆయనకి ఎంత బలపడిన విశ్వాసం. ఆఖరికి కొడుకు కూడా మరి ప్రశ్నిస్తాడు, తండ్రి అయ్యా మరి కత్తి ఉంది, నిప్పు ఉంది, మరి దహన బలికి పశువు ఏది, గొర్రె ఏది అంటే ఆ దేవుడు చూసుకుంటాడు అక్కడ. ఎంతగా మరి ఆయన నలిగిపోతున్నాడో హృదయంలో. కానీ ఈ మాటలు పలకడం అనేది చాలా కష్టమైన మాటలే. మనకి ఏ చిన్నది కొంచెం కోల్పోవడానికి కూడా మనకి ఇష్టం ఉండదు. అంటే మనకు కొద్దిగా పింఛ అవుతుంది, హృదయం నొచ్చుకుంటది, బాధగా ఉంటది ఇది వదలాలంటే. ఉం? అట్లాగే మరి మనం ఈ జీవితాన్ని, మన ముందుంచిన జీవితాలని మనం పరిశీలించుకుంటూ వాళ్ళ ప్రకారంగా మనం నడచడానికి ఆయనకి ఇష్టమైన బిడ్డలంగా ఉన్నప్పుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అలే విశ్వాసంలో మరి లేకుండా మనం ఆయనకి ఇష్టం కాలేం కాబట్టి విశ్వాసం మనకి కంపల్సరీ ప్రతి విషయంలో రావాలి. ఆ విశ్వాసం అనేది ఏమి దేవుడు ఆలస్యం చేసినా, వెంటనే చేయకపోయినా, ఒక శ్రమ వచ్చినా, మరణం వచ్చినా, ఇక అదే కదా మనకి ఇంక అంతకంటే అన్నిటికంటే మించింది ఆ మరణమే. ఆ అనారోగ్య పరిస్థితులు వచ్చినా ఏమొచ్చినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా, ఆ దేవుడు సెలవు లేనిదే తల వెంట్రుక రాలదు, మరి ఆయనే ఇచ్చాడు, ఆయన ఇష్టం అని మనం ఆయనకి వదిలే దేవునికి స్తుతి చెప్పాలి. అట్టి మరి ఎదుగుదల మనకి రావటానికి మనం దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడై ఉంటాడు. సో దేవునికి ఇష్టలుగా ఉండాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండాలంటే మరి మనకి విశ్వాసంలో మనం ఎదగటం, అట్లాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోవటం మనకెంతో ఊరట. పౌలు గారిని చూద్దాం చివరిగా. పౌలు గారు ఏంటండి క్రియలు. ఆ పౌలు గారు నిజంగా చెప్పాలి మరి 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. 2 కొరింథీ 5:9. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. దేహమునందున్నను దేహమును విడిచినను, ఎక్కడ దాకా వెళ్ళిపోయాడు ఆయన. ఆయనకి ఇష్టలంగా మనం ఉండాలి, అదొకటే ఆయన పెట్టుకున్నాడు. అట్లాగా పౌలు యొక్క జీవితాన్ని పరిశీలిస్తే నిజంగా ఒక్కసారి మార్పు వచ్చేసిందంటే మరి సౌలుగాని పౌలుగా మార్చబడ్డాడు. మరి ఇన్ని శిష్యుల తర్వాత మరి పౌలు గారు ఇన్ని పత్రికలు రాసి ఈ రోజు కూడా మన మధ్య జీవిస్తున్నాడు పౌలు తన వాక్యము ద్వారా. తన మరి ఎలాంటి మాటలు ఒక్కొక్కటి నిజంగా మరి ఆయన ఎంతగా మరి దేవునితో మరి సహవసించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి పౌలు గారిని వర్ణించాలంటే ఇంక ఇప్పుడు మనకు కాదు. కానీ ప్రభువునొద్ద మనం నివసించడానికి మనం ఇష్టపడుతున్నామా? అదిగో ఆ పైన మాటలు కూడా ఉంటాయి అక్కడ. 8వ వచనం చూస్తే ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకి ఇష్టలమైన బిడ్డలంగా ఉండాలని. నిజంగా మరి మనం ఆయనకి ఇష్టలంగా ఉండటం మనం ప్రయత్నం చేసేది ఏం లేదు. ఒకటే ఏంటంటే ఆయనలో మనము ప్రతిరోజు కూడాను మరి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ఆయన ఆజ్ఞలకు లోబడిన బిడ్డలంగా మనల్ని మనం ఏ రీతిగా యేసయ్య మరి తండ్రికి ఇష్టమైన కుమారుడిగా బయలుపరచబడ్డాడో ఆ రీతిగానే
మరి మన ముందున్న మరి ఆ సహవాసంలో ఉన్న హనోకు జీవితం అనేది మరి ఇంకా కూడా మరి చెప్పుకోవాలంటే మరి దావీదు గురించి కూడా చెప్పాము. మరి ఆయన ఎలాంటి దావీదు యథార్థవంతులో ఆ ఆ యథార్థ హృదయం కలిగిన బిడ్డ, తండ్రికి ఇష్టమైన కుమారుడుగా, నీతి న్యాయములు అనుసరించిన బిడ్డగా. అవును, మరి ఆయన కోరుకునేది ఏంటి? దహన బలులు కాదు గాని విరిగిన మనస్సు ఆయనకి ఇష్టం అన్నాడు. అట్లాంటి హృదయం వాడు ఇష్టానుసారుడైన దావీదని చెప్పుకున్నాడు. ఆ పేరు తెచ్చుకున్నాడు, దేవుని ఉద్దేశాలను నెరవేర్చిన వాడుగా. సో మనం ఆయన చిత్తమును నెరవేర్చే వారంగా, ఆయనతో సహవాసం కలిగిన వారంగా, విశ్వాసము కలిగిన వారంగా మరి మనం నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి తోడై ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా ఆయనకి ఇష్టమైన బిడ్డల్లో లిస్టులో మరి చేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకి సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నిజంగా మరి నీవు మాకు తోడై ఉండాలి. నీ సహాయం మాకు అవసరమై ఉన్నది. నీవు లేకుండా మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము, ఊపిరి పీల్చలేము, ఒక పని చేయలేము తండ్రి. నీవే మాకు ఆధారము. కాబట్టి నీ సహాయమును మేము కోరుకుంటున్నప్పుడు నాయన, నీ తోడును మేము కోరుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నీవు నీ యొక్క మరి మేము ఎలా నడవాలో నీవు మాకు నడిపించుచున్న దేవుడవు. దేవుని చిత్తము నెరవేర్చే వారముగా ఈ లోకంలో యేసయ్య వలె నెరవేర్చుటకు, ఆయన ఉద్దేశములను నెరవేర్చుటకు మరి మాకు దావీదును చూపించావు, పౌలును చూపించావు అయా. మరి విశ్వాసంలో, దేవుని సహవాసంలో మరి మాకు నాయన అబ్రహామును చూపించావు నాయన. వీరందరినీ మాకు జ్ఞాపకం చేసావు తండ్రి. మరి హనోకుని, అలాగే నాయన మరి ఆ నోవహును ప్రభా మేము జ్ఞాపకం చేసుకున్నాము. మరి వీరి యొక్క జీవితాలు ఏ రీతిగా నీకు ఇష్టమైన బిడ్డలుగా, నీవు సాక్షులుగా ప్రభా మరి వారిని మాకు మరి వాక్యం ద్వారా నువ్వు వెల్లడిపరిచిన దేవుడవు. అట్టి రీతిగా నీకు ఇష్టమైన వారంగా మేము జీవించడానికి మా శక్తి చాలదు ప్రభువా. మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నాము ఈ ఉదయకాలంలో. పరిశుద్ధాత్మ దేవ నీవే నాయన మీకు మా హస్తములను అప్పగించుకుంటూ మీరే మమ్మల్ని పట్టి నడిపించి నీకు ఇష్టమైన బిడ్డలముగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నాయన ఈ జీవిత ఈ యాత్రలో ప్రతి పనిలో మీరు మాకు తోడై ఉండి విజయాన్ని అనుగ్రహిస్తున్నందుకై నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యము మా హృదయాలలో ఫలింపచేస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.